కూడా దాడులు జరిగాయి. పాక్ ఉగ్రముఖులపై భారత్ చేసిన అతి పెద్ద అటాక్ ఇదే. లష్కరే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల హెడ్ క్వార్టర్స్ పై డైరెక్ట్ అటాక్ దిగింది భారత్. 2019లో ఖైబర్ పఖ్తూన్వాలో సైనిక చర్య తరువాత ఇదే అతి పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ సింధూర్ ని స్వయంగా పర్యవేక్షించారు ప్రధాని మోదీ. వార్ రూమ్ నుంచి లైవ్ లో ఆ దృశ్యాల్ని వీక్షిస్తున్నారు ఆయన. ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగానే జై హింద్ అంటూ రాజ్నాథ్ ట్వీట్ చేశారు. ఇవాళ 11 గంటలకు సిసిఎస్ ఒక కీలక భేటీ జరపబోతోంది. ఈ పహల్గామ్ ఉగ్ర దాడి తరువాత ఇది 3వ భేటీ. సిసిఎస్ భేటీ తర్వాత కేంద్ర కేబినెట్ కూడా సమావేశం కాబోతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అవ్వడం అంటే దాడి తరువాత పరిణామాల్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్టు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్ర దాడి తరువాత నుంచి 3 సార్లు ఈ సిసిఎస్ మీటింగ్ జరిగింది. పాక్ పిఓకేలో అర్ధరాత్రి మేరకు దాడులతో విరుచుకుపడింది ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ మొదటి దశ మాత్రమేనా? త్వరలోనే మరిన్ని దాడులు ఉండొచ్చంటూ సైన్యం సంకేతాలు ఇస్తోంది. పాక్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల ధ్వంసంతో దేశమంతా కూడా సంబరాలు మొదలయ్యాయని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ పై మిత్ర దేశాలకు భారత్ సమాచారం అందించింది. అమెరికా, యూకే, రష్యా, సౌదీ, యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో ఉన్నతాధికారులు మాట్లాడారు. టెర్రర్ క్యాంప్లపై దాడికి కారణాన్ని కూడా ఇప్పటికే భారత్ వాళ్లకు వివరించింది. టెర్రర్ క్యాంప్లపై భారత్ దాడులతో ఉడికిపోయింది పాకిస్తాన్. ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. కాల్పులతో పాటు మోటార్ షెల్స్ కూడా పాక్ సైన్యం ప్రయోగించింది. సో పాక్ దాడుల్లో 3 భారత పౌరులు దుర్మరణం చెందారు. యూరి సెక్టార్ లోని ఆసుపత్రిలో ప్రస్తుతం మరికొందరు పౌరులు చికిత్స పొందుతూ ఉన్నారు. ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ జరిగింది. భారత్ సేఫ్ గా ఫైటర్ జెట్లు, పైలట్లు తిరిగి వచ్చేశారు. మొత్తం 9 ప్రాంతాలని ఆర్మీ టార్గెట్ గా చేసుకుంది. పాకిస్తాన్ లో 4 ప్రాంతాలు టార్గెట్ అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 5 స్థావరాలని లక్ష్యాలుగా చేసుకుంది. పాక్ తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు జరిపింది. ఒకసారి ఆ ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా బహవల్పూర్, ఇది పాక్ భూభాగంలో జన సముదాయాల మధ్యలో ఉంది. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్